హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న నేను మెన్షన్ చేశాను కదండి, మా పాపకి అన్నప్రాసనం సెరమనీ పెట్టుకున్నామని చెప్పి. అది ఎప్పుడో కాదండి, రేపు. సో నిన్న నేను చెప్పినట్టుగా కొన్ని బాక్సెస్ అయితే అరేంజ్ చేసుకున్నాము అన్నప్రాసనంకి. ఈరోజు రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకున్నాము. సో మీకు చూపిస్తాను ఈరోజు ఏమేమి తీసుకున్నాము. ఈ డాల్స్ ఉన్నాయి కదండి, డాల్స్ చూస్తున్నారంటే. సో అన్నప్రాసనం అంటే చిన్న పిల్లకాయలకి సంబంధించింది కాబట్టి మేము ఈ టైప్ ఆఫ్ డాల్స్ అయితే కొన్ని వేయాలనుకున్నాము. యాక్చువల్గా చూడండి, చాలా క్యూట్గా ఉన్నాయి. ఇట్లాగా ఏదైనా టైప్ ఆఫ్ లైక్ కీ చైన్స్ ఆర్ ఎనీ అదర్ థింగ్స్ డాల్స్ అట్లాగా వేద్దాము అనుకున్నాము మేము. నాకైతే కీ చైన్స్ చాలా బాగా నచ్చాయి. సో నేను కీ చైన్స్ తీసుకున్నాను ఇవి. అండ్ చూస్తున్నారు కదా, ఇంకొన్ని ఫ్యూ టైప్స్ కూడా తీసుకున్నాను. ఈ టైప్లో ఒకటి తీసుకున్నాను. చూడండి, స్మాల్ డాల్ ఎంత బాగుందో. పైన మనకి లవ్ అని వచ్చి ఉంటుంది. చిన్న డాల్ చాలా బాగుంటుంది. చూడండి, ఇట్లా కీ చైన్ ఇట్లా హ్యాంగ్ చేసుకునేచ్చు అనమాట. ఈ టైప్ ఆఫ్ డాల్స్ తీసుకున్నాను. అండ్ ఇంతకుముందు మీకు చూపించినట్టు ఈ టైప్ ఆఫ్ డాల్స్ ఒక్కొక్క టైప్లో నేను తీసుకున్నాను. 3 టైప్స్ ఆఫ్ సెట్స్ ఆఫ్ డాల్స్ తీసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి, ఈ టైప్ ఆఫ్ డాల్. అండ్ ఇది అస్సలు చూడండి ఎంత ఎంత ముచ్చటగా ఉందో. చిట్టి పాప చేతిలో పడుకో ఉన్నట్టుంది. చాలా ముద్దుగా చుట్టూరు డ్రెస్ వేసుకొని పైన లవ్ అని రాసుకొని ఎంత బాగా ఉందో చూడండి. ఈ టైప్ ఆఫ్ డాల్ నచ్చింది నాకు. ఇదైతే కాస్ట్ మాకు పడిందండి, బట్ నాకు నచ్చిందని చెప్పి నేను ఈ 3 టైప్స్ ఆఫ్ సెట్స్ ఆఫ్ డాల్స్ తీసుకున్నాను. మా పాపకి అన్నప్రాసనం సెరమనీలో పెడదామని చెప్పి. చూడండి, ఇదొక డాల్, ఈ టైప్ తీసుకున్నాను. ఈ 3 టైప్స్ ఆఫ్ డాల్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ఇవి నేను తీసుకోమని చెప్పాను మా హస్బెండ్కి. అన్నప్రాసనంలో మా పాపకు పెడదామని చెప్పి నాకు చాలా బాగా నచ్చాయి. డాల్ ఏదైనా ఈ టైప్లో పెట్టాలని చెప్పి నేను పెట్టుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇవి ఒక 3 టైప్స్ ఆఫ్ సెట్స్ పెట్టుకున్నాను అండి, నేను ఖచ్చితంగా వేయాలని చెప్పి. అండ్ ఇక్కడ నేను మెన్షన్ చేసినట్టు నిన్న మీకు నేను ఆల్రెడీ చెప్పాను, మేము ఒక జ్యూస్ చాక్లెట్స్ అట్లాగా వేద్దాం అనుకున్నామని చెప్పి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ నేను తెప్పించుకున్నాను. లైక్ జ్యూసెస్ అండ్ సమ్ టైప్ ఆఫ్ ఇవి కొంచెం కేక్స్ మాదిరిగా ఉంటుంది అనమాట, ఈ టైప్ ఆఫ్ కేక్స్. అండ్ జ్యూసెస్లో 4 ఫ్లేవర్స్ తెప్పించుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, లైక్ జామకాయ, ఇది వచ్చేసి జామకాయ. ఇవన్నీ నేను తెప్పించుకున్నాను. లైక్ ఇక్కడ చూస్తున్నాను కదా, పేపర్ బోట్. ఇవన్నీ నేను నియర్ బై స్టోర్ ఉంటే అక్కడ నుంచి నేను తెప్పించుకున్నానండి. ఇవి ఒక 45 దాకా నేను తెప్పించుకున్నాను. మా పాపకి రిటర్న్ గిఫ్ట్లో పెడదామని చెప్పి. చాలా బాగా ఉన్నాయండి. చూడండి ఒకసారి మీరు కూడా ఎలా ఉన్నాయి చూసి కమెంట్లో చెప్పండి. ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఫస్ట్ టైం నాకు తెలిసి పెట్టడం, మేమైతే ట్రై చేస్తున్నాము. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. చూడండి ఎలా ఉన్నాయి పేపర్ బోట్. దీంట్లో మేము తీసుకున్నవి యాక్చువల్గా 5 ఫ్లేవర్స్ వరకు తీసుకున్నాము. చాలా ఉన్నాయి కదా నా రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పి. దాంట్లో ఒకటి మ్యాంగో ఫ్లేవర్. చూడండి, ఇంతకుముందు నేను చూపించింది మీకు జామకాయ, ఇది వచ్చి మ్యాంగో ఫ్లేవర్. ఇది వచ్చేసి లీచీ. అండ్ ఇది వచ్చేసి గువా. సో మ్యాంగో, లీచీ, గువా, ఇవి ఒక 3 టైప్స్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి కోకోనట్. చాలా బాగుందండి. నేను నిజంగా అయితే ఇది చాలా బాగా తెప్పించుకున్నాను. ఫస్ట్ నాకు ఈ థాట్ రాలేదు, తర్వాత బాగా థింక్ చేస్తే ఇదొకటి వేద్దాం అనుకున్నాను. సో బాగా వర్కౌట్ అయింది ఇది. చూసారు కదా, ఇవన్నీ నేను తెప్పించుకున్నాను. ఈ 4 ఫ్లేవర్స్ నేను తెప్పించుకోవడం జరిగింది. కనిపిస్తుంది కదా, ఇవన్నీ మేము రిటర్న్ గిఫ్ట్స్లో ఇవ్వాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎందుకంటే మేము పెట్టుకుంది ఏదైనా ఒక స్వీట్ ఐటెం లాగా ఉంటే బాగుంటుంది, పాపకి ఇస్తున్నాం అప్పుడు అని చెప్పి. అందుకే నేను ఈ టైప్ ఆఫ్ ఇది కేక్ అనమాట. యాక్చువల్గా స్మాల్ రౌండ్గా బిస్కెట్ మాదిరిగా ఉంటుంది అనమాట. ఇదొకటి తెప్పించాను. ఇదొక 45 ప్యాకెట్స్ వరకు తెప్పించాను, మాకు రిటర్న్ గిఫ్ట్స్లో పెడదామని చెప్పి. ఇదొక టైప్ తెప్పించాను. అండ్ యాజ్ వెల్ ఈ టైప్ ఆఫ్ చాక్లెట్స్ అనమాట. యాక్చువల్గా స్వీట్ కూడా ఉండాలని చెప్పి నేను చాక్లెట్స్ కూడా తెప్పించాను అనమాట. ఇది సాఫ్ట్ బ్రాండ్ అనమాట. చాలా చాలా బాగున్నాయండి. చూస్తున్నారు కదా, ఈ టైప్ ఉంటుంది అన్నమాట చాక్లెట్స్ అన్నీ. సో ఇవి కూడా పాపకి వేద్దామని చెప్పి అనుకున్నాం మేమైతే. చూడండి ఎంత బాగున్నాయి చాక్లెట్స్ కూడా. సో స్వీట్
స్వీట్ అన్నీ డ్రింక్స్ అవన్నీ ఫస్ట్ సెరమనీ కాబట్టి మా పాపకి మా ఇంట్లో జరిగే ఫస్ట్ ఫంక్షన్ కాబట్టి ఇవన్నీ మేమైతే పెడదామని చెప్పి అనుకున్నాము. ఇవన్నీ నేను తెప్పించుకోవడం జరిగిందండి యాక్చువల్గా. అండ్ యాజ్ వెల్ అండ్ వీటితో పాటు ఇంకోటి ఏంటంటే ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే మేమైతే ఒక హాట్ కూడా యాడ్ చేయాలనుకున్నాము, మిక్చర్. సో ఇది కూడా పెడదామని చెప్పి మేము అయితే అనుకున్నామండి. సో మిక్చర్ కూడా మేము పాపకి పెడుతున్నాము. రిటర్న్ గిఫ్ట్స్ అన్నిట్లో మేము అరేంజ్ చేయాలనుకున్నాము, అన్నీ అరేంజ్ చేసాము కూడా యాక్చువల్లీ. అండ్ యాజ్ వెల్ ఎస్టర్డే మీకు చెప్పినట్లు బ్యాంగిల్స్ అండ్ పసుపు కుంకుమ తమలపాకు. సో ఇవి కూడా పెడుతున్నామండి, చూస్తున్నారు కదా. సో ఈ ఐటమ్స్ అన్నీ నేనైతే రిటర్న్ గిఫ్ట్స్లో ప్యాక్ చేద్దామని చెప్పి తెప్పించుకున్నాను. సో మీకు కనిపిస్తుంది కదా, ఈ డాల్స్ కానీ అండ్ ఈ చాక్లెట్స్ కానీ, అండ్ మీకు కనిపిస్తుంది కదా దీంట్లో ఇవన్నీ లైక్ జ్యూసెస్ వాట్ ఎవర్ నేను అన్నీ తెప్పించుకున్నవన్నీ రిటర్న్ గిఫ్ట్లో ప్యాక్ చేసి ఇట్లా ఇవ్వాలని చెప్పి నేనైతే అనుకున్నాను. సో అట్లాగే సేమ్ నాకు నచ్చినట్టుగా ఎగ్జిక్యూట్ కూడా చేసుకున్నాను. రిటర్న్ గిఫ్ట్ కూడా మీకు పెట్టి చూపిస్తాను ఎట్లా వచ్చిందో. మీకు చూపించినట్టు ఇట్స్ ఏ బాక్స్, మా పాపది అన్నప్రాసనం గిఫ్ట్. ఇట్స్ ఏ బాక్స్ అండ్ దీంట్లో మీకు చెప్పినట్టు చాక్లెట్ అండ్ బ్యాంగిల్స్, ఆకు, తమలపాకు, పసుపు కుంకుమ పెట్టేసి అండ్ ఇదొకటి బిస్కెట్, చూస్తున్నారు కదా. అండ్ చిట్టి పాప, మా అప్పు పాప కాబట్టి ప్రతి ఒక్కరు బాక్స్ ఓపెన్ చేయగానే ఈ చిట్టి పాపను చూసుకోవాలి. మా చిట్టి పాప గుర్తు రావాలి అందరికీ కాబట్టి మా చిట్టి పాపని కూడా ఇక్కడ ఒకదాన్ని ప్లేస్ చేసుకొని అండ్ మిక్చర్ కూడా మేము పెట్టుకుంటున్నాము. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ద బాక్స్, ఓవరాల్ బాక్స్. అండ్ దీంతో పాటు అండ్ ప్రతి ఒక్కరికి ఇదొకటి లిచి మ్యాంగో ఆర్ ఎనీథింగ్, ఒక్కొక్క ఫ్లేవర్ ఒక్కొక్కరికి అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిటర్న్ గిఫ్ట్. సో వీటన్నిటిని రిటర్న్ గిఫ్ట్లో పెట్టేసి ఇట్లా దీంట్లో ప్యాక్ చేసేసి అండ్ ఇదొకటి సమ్మర్ గిఫ్ట్ అనమాట, పిల్లకాయలు. ఇదొకటి ఇచ్చేసి దిస్ ఈజ్ అవర్ ఫైనల్ రిటర్న్ గిఫ్ట్ ఓవరాల్ ప్యాకేజ్ ఫర్ మెట్టా నిశ్చితారెడ్డి అన్నప్రాసన సెరమనీ. చూస్తున్నారు కదండి, చాలా బాగా కుదిరింది మాకైతే. అతి తక్కువ టైంలో మాకున్న బడ్జెట్లో నియర్ బై అవైలబిలిటీ టైంలో మాకు బాగా సెట్ చేసుకున్నాము. ఇదర్ బాక్స్ కానీ అండ్ రిటర్న్ ప్యాకేజ్ కానీ, దాంట్లో మేము వేసుకోవాలనుకున్న 9 రకాలు వాట్ ఎవర్ ఆకు ఒక్క ఎనీథింగ్ ఏదైనా కానీ మాకు చాలా బాగా సెట్ అయింది. ఈ లిమిటెడ్ టైంలో మేము అన్నీ సెట్ చేసుకున్నాము. అయితే దాంట్లో మాకు కవర్ అయింది మెయిన్గా మేము పిల్లకాయలకు ఒకటే చూసుకున్నాం కాబట్టి కీ చైన్స్ మట్టుకు నేను బాగా తెప్పించుకున్నాను. దాంట్లో 3 టైప్స్ ఆఫ్ సెట్స్ ఆఫ్ కీ చైన్స్ నేను మెన్షన్ చేసినట్టు బాగా తెప్పించుకున్నాను. అండ్ జ్యూసెస్ కానీ చాక్లెట్స్ కానీ పిల్లకాయలకి అండ్ బిస్కెట్స్ కూడా వేద్దాం అనుకున్నాను కానీ దీంట్లో ఫుల్ అయిపోయింది ప్యాకేజ్ ఆల్రెడీ. ఇది ఫైనల్ ప్యాకేజ్ అండి, చూస్తున్నారు కదా. చూసి మా రిటర్న్ గిఫ్ట్ ప్యాకేజ్ ఎలా ఉందో అండ్ మేము ఎలాంటి వేసామో చూసి కమెంట్స్ చేయండి. అండ్ మా జ్యూసెస్ డ్రింక్స్ అన్నీ ఎట్లా ఉన్నాయి చూడండి, స్పెషల్గా డ్రింక్స్ అండ్ కీ చైన్స్ ఎలా ఉన్నాయి చూసి కమెంట్ చేయండి. మేమైతే కొత్తగా ట్రై చేసాం, స్టైల్గా ట్రై చేసాం, పిల్లకాయలకి కావాల్సినది ట్రై చేసాము, హాట్ అన్నీ అని చేసి. ఓకే, చూసి ఎలా ఉందో మా ఓవరాల్ ప్యాకేజ్, రిటర్న్ గిఫ్ట్ ప్యాకేజ్. దిస్ ఈస్ ఫర్ మెట్టా నిశ్చితారెడ్డి ఓవరాల్ అన్నప్రాసన సెరమనీ రిటర్న్ గిఫ్ట్. మా క్లోజ్ ఫ్రెండ్స్కి, మా రిలేటివ్స్కి మేము తెప్పించుకున్న వాళ్ళకి. ఓకే, చూసి ఎలా ఉందో కమెంట్స్ చేయండి. ఓకే, ఇంకొక వ్లాగ్తో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం. బాయ్.